హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా స్టైల్లో మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పక్కు తీసి తురిమి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు. తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి తుంచి వేసుకున్నా. తర్వాత ఒక చిన్న బౌల్ నిండగా పల్లీలు కూడా వేసుకున్నాను. దూరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 4 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుందాము కారం కోసము. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాము. కొంచెం దూరగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే మనం దాంట్లోనే వేసేస్తే కారం మొత్తం దిగిపోద్ది, అది కాక పల్లీలు మెత్తగా పడిపోతాయని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత మనం తురిమి పెట్టుకున్న తురుమును కూడా, మామిడి తురుమును వేసి ఒక 5 మినిట్స్ కొంచెం వేయించుకోవాలా. బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు సరిపడా సాల్ట్ వేసుకుందాము, మీ రుచికి సరిపడా. తర్వాత మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, అలా ఉడికిపోయాక ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా దాంట్లోనే వేసుకొని పొడి ఆడించి అన్నాన్ని ఉడికిపెట్టి 1 గంట ముందే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకుని ఉన్నాను. పొడిగా ఆ అన్నాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, టేస్టీగా ఎంతో రుచికరమైన పులిహోర రెడీ. అంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.